तिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम स्वांति शांति शांति ओम। సత్తర ప్రకాశం ఆధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం సుస్వాగతం. నమస్తే ఆచార్య. నమస్తే నమస్తే ఆచార్య. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః ఆచార్యజీ. సత్తర ప్రకాశం చతుర్థ సముల్లాసం 90వ పూటలో ఉన్నాము, చూడండి. ధర్మాచరము వలన ముక్తి ప్రాప్తి, ఇదే విషయం కదా. ధర్మ ప్రధానం పురుషం తపసా హత కిల్బిషం పరలోకం అత్యాశు భాస్వంతం ఖా శరీరిణం. ఖా ఖా అంటే ఆకాశము వలె, నిరాకారము, సర్వవ్యాపకము. ఓం స్వామి. సదాచార దాంట్లో ఫస్ట్ అయిపోయింది స్వామి. సదాచార ఫలం. ఓకే, ఇది మొదటి అయిపోయింది కదా శ్లోకం. అది అయిపోయింది, సదాచారంలో ఫస్ట్ అయిపోయింది స్వామి. ఓకే. సదాచార ఫలితం. దీంట్లో దృఢకారి మృదుర్ధాంత క్రూరాచారై రసం వసన్ అహింస్రో దమధనాభ్యాం జయేత్ స్వర్గం తథావృతః. దృఢకారియు కోమల స్వభావుడును, జితేంద్రియుడును, హింసకుల నుండి, క్రూరుల నుండి, దుష్టాచారుల నుండి దూరముగా ఉండువాడును అగు ధర్మాత్ముడు మనసును జయించుట చేతను విద్యాదులను దానము చేయుట వలనను సుఖమును పొందును. వాచ్యార్థాని యథా సర్వే వాంగ్మూలా వాగ్ నిస్సృతాః తాంస్తు యః స్తేన యేద్వాచం సర్వస్తేయ కృన్నరః. మనుస్మృతి 4వ అధ్యాయము 256వ శ్లోకం. ఏ వాణియందు మనం ఏదైతే మాట్లాడుతున్నామో, మన ముఖం నుండి ఏదైతే ధ్వని శబ్దముగా రూపొందుతూ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుందో ఆ యొక్క వాణియందు సకల అర్థములు, వ్యవహారములు నిశ్చితములగుచున్నవో. అంటే మంచి అర్థము అదే ధ్వని నుండి వెలువడుతుంది, చెడు అర్థము అదే ధ్వని నుండి వెలువడుతున్నది. అందుకని సకల అర్థములు, సకల వ్యవహారములు నిశ్చితములగుచున్నవో ఆ యొక్క వాణియే వానికి మూలము. దేనికి? సదాచారములకు దురాచారములకు మూలం. వాని చేతనే సమస్త వ్యవహారములు నెరవేరుచున్నవి. వాని ద్వారానే అనడం సరైంది కాదు. వాని ద్వారానే సరైంది అనేది కాదు. ముక్కు విడుపు, మూతి తిప్పుడు, చేతులతో సంకేతం, మాటలు రానటువంటి మూగవాళ్ళు, వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు కదా. వాళ్ళ దగ్గర ఏ భాష లేదు కదా, వాళ్ళ దగ్గర వాణి లేదు కదా. సమస్త వ్యవహారములు మనము చేసినట్టే వాళ్ళు చేసుకుంటున్నారు కదా. మనుషులే కాక పశుపక్షులు కూడా మసులుకుంటున్నాయి కదా. ఆ రకంగా వాని చేత సమస్త వ్యవహారములు నెరవేరుచున్నవి. మాటలు వచ్చినటువంటి వారికి, మాటలు రాని వారికి అదే. అందుకని వాని చేత అనాలి, కానీ వాని చేతని అనడం నాకైతే ఉచితం అనిపిస్తలేదు. మీరు ఆలోచించండి. ఆ వాణిని దొంగిలించువాడు అంటే అసత్యము మాట్లాడువాడు, చౌర్యాది సమస్త పాపములను చేయువాడగును. ఈ విషయమును కూడా
ధ్యానము నందు ఉంచుకొనవలెను. అంటే భగవంతుడు ఎంతెంతగా మనము గర్భములో ఉన్నప్పుడు మనము కదలడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. చాలా ఎంత స్వేచ్ఛ అంటే అంత స్వేచ్ఛ. గర్భం నుండి బయటకు వచ్చాక కొంచెం తగ్గించాడు. ఆ శైశవావస్థ నుంచి బాల్యావస్థకు వచ్చినప్పుడు మరికొంత తగ్గించాడు. బాల్యం నుంచి యవ్వనంలో మరికొంత, యవ్వనంలోంచి ప్రౌఢావస్థకు మరికొంత, ప్రౌఢావస్థ నుంచి వృద్ధాప్యంలో మరికొంత, వృద్ధావస్థ నుంచి జరాజీర్ణావస్థకు మరికొంత. ఇది భౌతికంగా. అభౌతికంగా అంటే ఆధ్యాత్మిక క్షేత్రంలో మౌనం 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 శాంతం, మౌనం మౌనం శాంతం అనేటువంటి భావ వ్యక్తీకరణ ద్వారా అసలు మాట్లాడకుంటే ఎంత సమస్యలు పరిష్కారం అవుతుంటాయో, మాట్లాడినప్పుడు అంత ఎక్కువగా సమస్యలు మనల్ని చుట్టుముట్టి ఇబ్బంది పెడతాయి. ఇది ఇక్కడ ఆధ్యాత్మికంలో మౌనం శాంతం ద్వారా నేర్పిస్తున్నటువంటిది. ఆచారాల్ లభతే హ్యాయు ఆచారః దీప్సితా ప్రజాః ఆచారార్థం ఆచారార్థ నమక్షయ్య ఆచార్యం అంత్యలక్షణం. ఆచారమే, వ్యవహారమే, మన నడవడియే లభతే హ్యాయు. మనం మంచిగా నడుచుకుంటే మనకు ఆయుష్, దీర్ఘాయుషు లభిస్తుంటుంది, ఎక్కువ కాలం బ్రతుకుతుంటాము. తప్పుగా వ్యవహరిస్తుంటే నిప్పు నన్నేం చేస్తుంది, పాము నన్నేం చేస్తుంది, కరెంటు నన్నేం చేస్తుంది అని అన్నింటితో పాటు ఒకే రకంగా వ్యవహారం చేస్తే తొందరగా వస్తావు. అదే జాగ్రత్తగా ఉంటే ఇంకొన్ని రోజులు ఎక్కువ బతుకుతావు. ఆచార దీప్సిత ప్రజ. ఆ ఆచారం వల్లనే ప్రజా అంటే సమాజం, సమాజము దీప్సిత. దీప్సిత అని అంటే తేజస్వంతంగా ఉంటుంది. సదా సభ్యులు సంస్కారవంతులు గొప్పవారుగా ఎదుగుతుంటారు. అందుకని యద్యత్ ఆచరతి శ్రేష్ఠ లోకస్తదను వర్తతే. గొప్పవారు ఏదేదైతే ఆచరిస్తూ పోతుంటారో లోకులు, సామాన్యులు తూచా తప్పకుండా అనుసరించి ఆ విధంగానే వ్యవహరిస్తుంటారు. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. అదే నిమ్న స్థరీయులు అయితే వాళ్ళ నోటికి ఏదొస్తుంది మాట్లాడుకుంటుంటారు, అంతే తేడా. ఆచారాత్ ధనం అక్షయం ఆచారో హస్త లక్షణం. ఆచారంతో ధనం, అక్షయ ధనం లభిస్తుంటది. నీతి నిజాయితీ వ్యవహారం అనేటువంటిది. ఇక అవకాశం దొరికింది నన్నెవరు చూస్తున్నారు అనేటువంటి, దొరికిందంతా దోచుకునేటువంటి తత్వం, అది పరుల సొమ్ము పాము లాంటిది. అది ఎప్పుడైనా కాటు వేస్తుంటది. ఏ రకంగా మనల్ని అనాచారం ఆచార్యం ఆ రకంగా చేస్తుంటది. కాబట్టి ఇక్కడ అనైతికం, అన్యాయం, అధర్మం సరైంది కాదు అనేటువంటిది అభిప్రాయం. ఎప్పుడైతే ఆచారాత్ ధనం అక్షయ పాత్ర, అది ఎప్పుడు వృద్ధి చెందుతూనే ఉంటుంటది. ఆచారపూర్వకంగా ఆచరణంతో ధనం సంపాదిస్తే, నీతి నిజాయితీగా సంపాదిస్తే, నీతి నిజాయితీగా సంపాదించిందే ప్రజలకు పంచుతూ ఉంటే, శుభకార్యాలు చేస్తూ ఉంటే అది మనల్ని పొగిడిస్తుంటది. అదే అన్యాయంగా సంపాదించినది చేస్తుంటే ఏంటంటే, ఒకవైపు ఎవరి మీద అయితే దౌర్జన్యం జరిగిందో, ఎవరినైతే దోచుకున్నామో అక్కడనేమో శాపనార్థాలు లభిస్తూ ఉంటాయి. ఎక్కడైతే పంచుతుంటామో, ఎక్కడైతే ఎవరికైతే దాన ధర్మాలు చేస్తుంటామో వాళ్ళు పొగుడుతూ ఉంటుంటారు. ఎక్కడికక్కడే ఉంటుంటది అన్నట్టు. అందు గురించి నీతి నిజాయితీ పూర్వకంగా మనం సంపాదించుకోవాలి. మనం సంపాదించుకున్న దాంట్లోనే ఒక ఎంతో కొంత ఇస్తూ ఉండాలి. ఇక్కడ ఆచారమును ధనంతో పోలుస్తున్నాడా?
ఆచారము వల్లనే ధనం అనేటువంటిది అక్షయ అంటే క్షీణించదు. వారి దగ్గర సంపత్తి కనపడకపోవచ్చు, కానీ వారి ఉదార బుద్ధి, ఇప్పుడు రంతిదేవుడు ఉన్నాడు, శిబి చక్రవర్తి ఉన్నాడు, వాళ్ళ చరిత్రలు పాఠ్యాంశంలో పిల్లలకు చదివించి నేర్పించడం అక్కడ ఏమిటి అంటే త్యాగం అవసరం. రంతిదేవుని కథ ద్వారా, శిబి చక్రవర్తి కథ ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి ఏంటంటే త్యాగం కావాలి. అదే భోగ ప్రవృత్తితోటి ఉన్నటువంటి కంసుడు, జరాసంధుడు, ఈ యొక్క రావణాసురుని లాంటి వాళ్ళకు దుర్యోధను లాంటి వాళ్ళకు, ధృతరాష్ట్రుని వాళ్ళకు అపకీర్తి మరియు నిందాపనిందలు అవన్నీ వీటితోటి అంటే ఆచరణతో త్యాగభావం వస్తుంది అనేది. ఆచారంతో త్యాగభావం రాదమ్మ గారు. ఆచరణతో ఆచార్యజీ ఆచరించినప్పుడు త్యాగం చేయాలి. అది ఏదైనా తాను మీరు తొందరపడకపోతే బాగుంటది. అనవసరమైన విషయ ప్రసంగంతో సాగదీస్తుంటారు. ఇప్పుడు ఆచరణ, దొంగ ఏం చేస్తున్నాడు? పూజ చేస్తున్నాడా? వ్యభిచారం ఏం చేస్తున్నాడు? అపహరణ చేసేవాడు, బలాత్కారం చేసేవాడు, భూములు కబ్జా చేసేవాళ్ళు, ఆ బాంబులు పేల్చేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా ఆచరణ చేస్తున్నారు కదా. వాళ్ళకి తెలిసింది అంతవరకే. మీరన్నీ మాట్లాడండి, నన్ను మాట్లాడండి. ఆచారో హి అంత్య లక్షణం. ఈ ఆచారమే అంత్య అంటే ఇది ఈ చివరిగా మనం ఎటువంటి వారమే అనేటువంటిది మన ఆచరణయే ప్రజల చేత గుర్తింపజేస్తుంటది. కావున మిథ్యా భాషనాదులను, అధర్మమును వదిలి బ్రహ్మచర్య జితేంద్రియత్వాది ధర్మాచరణము వలన పూర్ణ ఆయువును, ధర్మాచరణముచే ఉత్తమ సంతానమును, అక్షయ ధనమును పొందుదురు. పొందుదురు అంటే అందరికి ప్రేరణ ఇచ్చినట్టు ఉంటుంది. ధర్మాచరణము నందు వర్తించి దుష్ట లక్షణములను పోగొట్టుకున్న వారి ఆచరణమే సతతం అనుసరణీయం. సంతతం కాదు, సతతం అంటే నిరంతరం, అనుసరణీయం. ఏలయనగా ఎట్లా అంటే దురాచార ఫలం. దురాచారో హి పురుషో లోకే భవతి నిందితః దుఃఖభాగీ చ సతతం వ్యాధితో అల్పాయురేవ చ. మనుస్మృతి 4వ అధ్యాయం 157వ శ్లోకం. దుష్టాచారియగు పురుషుడు ప్రపంచమున సజ్జనుల నడుమ అంటే సజ్జనుల మధ్యలో, సజ్జనులలో నిందను పొంది దుఃఖభాగి అవుతాడు. నిరంతరము రోగగ్రస్తుడవుతుంటాడు. అల్పాయుడు అంటే అకాల మరణం చెందుతూ ఉంటాడు. ఇవన్నీ ఈ యొక్క దురాచారికి సంభవిస్తుంటాయి, అతడు అనుభవిస్తుంటాడు. కాబట్టి ఈ క్రింద చెప్పబోవు ప్రయత్నము చేయవలెను. యద్యత్ పరవశం దుఃఖం, యద్యత్ పరవశం కర్మ, తత్తత్ యత్నేన వర్జయేత్. యద్యత్ పరవశం కర్మ తత్తత్ యత్నేన వర్జయేత్. యద్యాత్మవశం తు స్యాత్ తత్ సేవేత యత్నతః. మనుస్మృతి 4వ అధ్యాయం 159వ శ్లోకం. ఏ కర్మలు పరాధీనములో ఏ కర్మలు పరాధీనములు అంటే పరాధీనములో కర్మలు ఏమిటి? వారి కర్మలు వారి ఆధీనంలో ఏముంటాయి అంటే మనం సేవ చేసుకునే సేవకుల చేతిలో ఉంటాయి, లేదంటే నాయకులు, శాసకులు అయినటువంటి వారి దగ్గర ఉంటాయి. అటువంటి వారిని ప్రయత్నముచే వదలాలి. ఇతరులపై ఆధారపడకుండా ఉండాలని ఆచార్య. ఇప్పుడు ఆధారపడకుండా ఉండాలనేటువంటిది చాలా లోతైన విషయం. ఏంటంటే సంధ్యోపాసనలు కూడా ఉదయం సాయంత్రం వేదంలో చెప్పిన రహస్యాన్ని దయానంద సరస్వతి చెప్తున్నాడు కదా. అది నా శ్యామ శరద శతం.
దీనహీనులం కాకూడదు, ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు. ఏంటంటే డబ్బులు బాగా ఉన్నవని చెప్పేసి ప్రతి పనికి పని వాళ్ళను పెట్టుకుంటే సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా? దుఃఖం. ఓ మా ఆచారి, మిగతా వాళ్ళందరికీ సుఖం కలుగుతుంది అంటే ఒక్క నిమిషం. దుఃఖమే. సందే చేసేటప్పుడు అది టేప్ రికార్డ్ ఆన్ చేసి కూర్చుంటున్నారు, అదెట్లా ఫలితం ఎవరికి వస్తుంది? టేప్ రికార్డుకు దీనికి ఏం సంబంధం? అట్లా కాదు, ఇప్పుడు ఉచ్చారణ స్వతగా చేస్తే దాని ఫలితం వస్తుంది. కర్మ ఎవరు చేస్తే వాళ్ళకి ఫలితం కదా. టేప్ రికార్డ్ కర్మ చేస్తే ఫలితం వీళ్ళకి వస్తుందా? ముని గారు, మీరు ఏం భాష మాట్లాడుతున్నారు? ఇప్పుడు వంట చేయడానికి వాళ్ళు టీవీ సీరియల్ వాళ్ళు పెట్టుకొని వంటలు ఎట్లా చేయాలో అక్కడ చెప్తుంటే ఇక్కడ చేస్తుంటారు. వాళ్ళు చేస్తూ మాట్లాడుతున్నారు, చూపిస్తున్నారు కదా, దాన్ని వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు టేప్ రికార్డ్ మాటలే మాట్లాడితే కానీ చేతులు చేయించదు కదా. ఇప్పుడు వీళ్ళు గుళ్ళల్లో సుప్రభాతం పెట్టుకుంటే వాళ్ళు మాటలకు వాళ్ళకు ఆ శబ్దాలతోటి వాళ్ళకు భక్తిపూర్వకంగా అనిపిస్తుంది, కానీ అది పూజ కాదు కదా, ఎక్కడ నటన కదా. ఇప్పుడు మీరు చెప్పే ప్రసంగానికి ఇక్కడ సంబంధం లేదు. ఇప్పుడు ఏంటంటే ఏ కర్మలు పరాధీనంగా ఉంటాయో, ఇప్పుడు పరాధీన కర్మలను వదులుకొని స్వతగా చేసే కర్మలు చేయమంటుండే. ఇక్కడ పరాధీన కర్మలు అనేటువంటి ఏముంటాయి అని అంటే, ఇప్పుడు సంతానాన్ని కనాలి అంటే స్త్రీ జన్మ అవసరం, పురుష జన్మ అవసరం. వాళ్ళిద్దరు ఒక్కటైతేనే పరాధీనంగా అక్కడ సంతానం కనాలి. ఇప్పుడు దయానంద సరస్వతిని కూడా అడుగుతున్నారు, నిండు సభలో అడుగుతున్నారు, ధర్మం గురించి మీకు అంతా తెలుసా స్వామి అంటే, నాకు అంత కాదు కొంత తెలుసు అండి. అంటే మరి కొంత ఏది తెలుసు ఏది తెలియదు అంటే, నాకు శాస్త్రీయ ధర్మము ఆచరణం గురించి అంత తెలుసు, కానీ స్త్రీ శరీరం ద్వారా మాసిక ధర్మం ఏదైతుందో అది నాకు తెలియదు అని. అర్థమవుతుందా? ఇక్కడ సందర్భము డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ లేక నేను చేసుకోవాలని చెప్పే సందర్భం ఆచార్య. ఇక్కడ మళ్ళీ అదే భాష మాట్లాడు. ఇప్పుడు అన్ని మనం చేసుకోలేము అనేదే కదా ఇక్కడ సంతానం. ఇప్పుడు సంతానం మనం కనగలమా? స్త్రీలు కనగలరా? పురుషులు కనగలరా? నపుంసకులు కనగలరా? ఇప్పుడు మనం పెళ్ళి ఎందుకు చేసుకుంటామంటే సంతానం వంశం నిలబడాలి కదా, గోత్రం చదివించే దాని గురించి కదా. విద్య నేర్పడానికి గురువు కావాలి. ఇక్కడ ఆచార్య ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్నటువంటి ప్రసంగం ఏంటంటే పరాధీనములో వారిని ప్రయత్నం చే వదలాలంటున్నాడు. ఎట్లా? దానికి అర్థం ఏం చెప్తారు? అదే మరి అది చెప్పబోతుంటే మీరు మధ్యలో వచ్చారు కదా. ఇప్పుడు ఏంటంటే డబ్బు ఉన్నదని చెప్పేసి ప్రతి పనికి పనివాడిని పెట్టుకుంటే, చుట్ట తీసుకురారంటే చుట్ట తీసుకొచ్చాడు, చుట్ట తెచ్చాక నిప్పు ఎవరు తెస్తారంటే నిప్పు తీసుకురావడానికి కడిపోతే ఆ నిప్పు తెచ్చి చుట్ట మీద పెట్టగానే అతను పీల్చగానే చుట్ట గదిలే ఆ చుట్ట మీద ఉన్నటువంటి నిప్పు తోడ మీద పడ్డది. ఆ చుట్ట తాగుతున్నప్పుడు ఏమన్నా నాకు నీళ్ళు తీసుకురాపోరంటే నీళ్ళు తీసుకురావడానికి పోయాడు. అప్పుడు అతడు అటు పోగానే ఇతడు చుట్ట తాగుతుంటే నిప్పు వచ్చి తోడ మీద పడ్డది. అదే కాలుతుంది రారా అని అంటే ఏడుకెళ్ళి వస్తాడు. అది మనం చేసుకోవాలా, అతడు వచ్చే వరకు ఉండాలా? ఇప్పుడు అతని ప్రసంగం ఏంటంటే, నేనే ఈ నిప్పును నా తొడ మీదకే తీసేసుకుంటే వాడున్నది దేనికి? నాకు వాడున్నది దేనికి? మళ్ళీ ఆర్య సమాజం 10వ నియమం చెప్పండి. ఆర్య సమాజం 10వ నియమం ఏమని చెప్తున్నాడు? సమస్త కార్యములను ఏవైతే, అదే చూడండి ఎందుకంటే దాంట్లో వచ్చింది, నాకు గుర్తొస్తలేదు. సమస్త కార్యములను ధర్మానుసారంగా, ఎవరి దగ్గర లేదా, అందరు గురువు అట్లా ఉన్నాడు, శిష్యులు అట్లా కార్యములు సర్వహితకరములకు సామాజిక నియమములను పరతంత్రులై వ్యక్తిహితకరములకు నియమములందు స్వతంత్రులకు. అది ఇక్కడ ఈ దయానంద సరస్వతి ఈ ప్రసంగం ద్వారా ఏమని చెప్తున్నానంటే, వ్యక్తిహిత కర్మలకు పనులందు స్వతంత్రులగుట అందరికీ తగును. సామాజిక నియమములందు ఏదైతే శాసనం ఉంటుందో, ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే ఎడమ చేతి మీదనే నడవాలనేటువంటిది మనకు శాసనం ద్వారా చెప్తున్నది.
మనం లేదు నేను కుడి చేతి, మేము అమెరికాలో కుడి చేతి వైపు పోతుంది, నేను కుడి చేతి వైపు పోతానంటే మీకు దుర్ఘటన జరుగుతుంటుంది. లేదు నేను మధ్యనే పోతానంటే నాకు ఒక కన్ను కనబడదు. విద్యుత్ ఆఫ్ అయినట్టుంది ఆచార్య గారికి. నియమాలను వ్యక్తిగతము సామూహిక నియమాలను అనుసరించటము సమయస్ఫూర్తిగా అవసరం అనేది అనిపిస్తుంది. కర్మలు చేయటం జీవుడు స్వతంత్రుడు, ఆ కర్మల్ని ఎరిగి చేయటంలో పరాధీనముగా ఉండాలని. ఆచార్య వచ్చే వరకు ఈ నియమాలు చదవండి ఎవరనుకో. సమాజ నియమాలని 10 ఉన్నాయి కదా. ఓం చదవనా ప్రభాకర్ గారు? చదవండి పుష్పమ్మ గారు, చదవండి. ఆర్య సమాజ నియమములు 1వ నియమము, సమస్త సత్య విద్యలకును విద్య వలన తెలియదగు సమస్త పదార్థములకును ఆది మూలము పరమేశ్వరుడు. 2వ నియమము, ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, దయాళుడు, అజన్ముడు, అనాది, అనంతుడు, నిర్వికారుడు, అనాది, అనుపముడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్తయునై ఉన్నాడు. అతనినే ఉపాసించదగును. 3వ నియమము, వేదము సమస్త సత్య విద్యల గ్రంథము. వేదమును చదువుట, చదివించుట మరియు వినుట, వినిపించుట ఆర్యులందరికీ పరమధర్మము. 4వ నియమము, ఓం కరెంట్ పోయింది, పెడుతుంది, అందుకే కెమెరా బంద్ చేసి పెట్టాను. ఇక్కడ ఏంటంటే పనివాడిని పెట్టుకున్నప్పుడు ఆ పనివాడు బయటకు పోతే, ఇప్పుడు అతని పని కూడా నేనే చేసుకుంటే ఇప్పుడు అతను ఉన్నది ఎందుకు, అతనికి జీతం ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది ఇతని సమస్య. ఇప్పుడు మరి అతనికి జీతం ఇవ్వాలి అంటే అతను పని చేయాలి కదా. మరి పని చేయాలంటే అతను నీళ్ళైనా తీసుకుని రావాలా, లేదంటే నీళ్ళని విడిచిపెట్టి ముందు మీ తోట మీద పడ్డదైనా నిప్పును దూరం చేయడానికైనా ప్రయత్నించాలి ఆ రకంగా. అందుకని ఇటువంటి పరాధీన జీవితాన్ని వదిలేయాలి అనేటువంటిది ఇక్కడ ఈ ప్రసంగానుసారంగా చెప్తున్నటువంటిది. అధీనాహ శ్యామ శరదశతం, సాధ్యమైనంత వరకు నువ్వు స్వామివి కావాలి. కానీ ఇప్పుడు ఇదివరకు మనం ఒక దృష్టాంతం చెప్పుకున్నాం కదా, ఏంటంటే పూర్వకాలంలో మనుషులను అంగట్లో పెట్టి అమ్మేవారు. అటువంటి స్థితిలో ఒకసారి వాళ్ళు తెలియక కొంతమంది ఏంటంటే ఒక ఋషిని వాళ్ళు కట్టేసి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నావు అని అంటే, మేము మనుషులను అమ్ముకుంటుంటాం, మాకు ఎవరు దొరకలేదు, ఇవాళ నువ్వు దొరికావు, నిన్ను తీసుకుపోయి అంగట్లో అమ్ముకుంటావు అని అంటే సరే అని చెప్తే, మరి ఇప్పుడు మరి కట్టడం అయితే ఇట్లా కడతావు, తొందరగా కట్టు అని చెప్పేసి, అట్లా కాదు ఇట్లా మెలికలేయి ఈ రకంగా కడితే అది మీ కట్టిన కట్టు నేను విప్పుకోలేకుంటుంటాను అని చెప్పేసి వాళ్ళకు కట్లు ఏ రకంగా వేయాలో చెప్తుంటాడు. ఆ రకంగా చెప్పి తీసుకుపోయేటప్పుడు, అరే ఇంత మెల్లమెల్లగా పోతే ఇంకే చాలా ఆలస్యం అయితే తొందరగా నడువునని వాళ్ళని కుదుకపోతున్నాడు. అంగట్లకు వెళ్ళిన తర్వాత, అరే గులాం ఆయా హై, ఆజాओ ఆజాओ గులాం ఆయా. అరే కోన్ కిస్కా గులాం, నువ్వు నన్ను కట్టావా? కట్టలేదు కదా, నేనే కట్టించుకున్నాను కదా. నువ్వు నన్ను తీసుకొచ్చావా, నేను మిమ్మల్ని తీసుకొచ్చానంటే నువ్వే మమ్మల్ని తీసుకొచ్చావు అన్నప్పుడు మాలిక్ ఎవరైతే గులాం ఎవరైతేనంటే నువ్వే మాలిక్ అంటే ఇప్పుడు చెప్పు, ఆజ్ ఇతనే దినో బాద్
आज मालिक आया बिकने के लिए అర్థమవుతుందా మునిశేఖర్ గారు? आज मालिक आया बिकने के लिए आ जाओ खरीदने के लिए అంటే ఇన్నాళ్లకు ఇన్ని రోజులు మేము బానిసలను అమ్మాము, కానీ ఈ రోజు యజమానుడు వచ్చిండు అమ్ముడు పోవడానికి, రాండి కొనండి అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇప్పుడు పశువు వెంట పోతుంటే, పశువులను కొట్టుకుపోయే అతను పశువుల వెంట పోతుంటే ఎవరింట పోతున్నారు? ఎవరింట పోతున్నారు? పశువు ఎంట మనిషి పోతున్నాడా? మనిషి ఎంట పశువు పోతుందా? పశువు అంటే మనిషి పోతున్నాడు. పశువు అంటే మనిషి. మరి ఎవరికి బానిస? ఎవరికి బానిస? ఇది ఇక్కడ ఈ ప్రసంగానుసారంగా చెప్తున్నాను అనమాట. ఇటువంటి దీనహీన స్థితి నుంచి మనల్ని మనము రక్షించుకోవాలి అనేటువంటిది అభిప్రాయం. ఓం స్వామి. అవును స్వామి, దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఒకటి ఉంది స్వామి. పండిత లేఖరాము పోలీస్ జాబ్ చేస్తున్నాడు. అతని పై అధికారులు అతన్ని ఈ యొక్క ధర్మంలో ఉన్నాడని చెప్పేసి, వైదిక ధర్మంలో అతన్ని చాలా హింసించేవారు అన్నమాట. అతను ఏం చేశాడు, ఈ జాబ్ కే రిజైన్ చేసేసాడు. ఇంకా ఇది ఇక్కడ వీళ్ళ దగ్గర పని చేస్తున్నందువల్లే కదా వీళ్ళు ఇది నన్ను టార్చర్ పెడుతున్నారని చెప్పేసి దాన్ని పరాధీనంలో ఉన్నటువంటి దాన్ని రిలీజ్ చేసేసి అతను స్వతంత్రుడై మళ్ళీ వేద ప్రచారం చేశాడు. అవును అవును అది అటువంటి చాలా ఘటనలు ఉంది. ఈ కర్నూలులో ఒక ఆయన పేరు ఇన్స్పెక్టర్ ఇదే రకంగా ఇబ్బంది పడి పదవిని వదులుకొని ఆ అగ్నిహోత్రం మీద పుస్తకం రాశాడు. చాలా అద్భుతమైన పుస్తకం రాశాడు. అతను చనిపోయినాడు స్వామి. ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు డిఎస్పి నళిని గారు కూడా అదే గురైపోయి ఆమె వదిలేసింది. నేను అదే చెప్దాం అనుకుంటున్నా ఆచార్య, మీరు చెప్పేశారు. కరెంట్ వచ్చింది, దాన్ని కనెక్ట్ చేస్తున్నాను. అందుకని ఈ యొక్క దీనహీనమైనటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండాలి. స్వేచ్ఛ స్వాతంత్రంలోనే వ్యక్తిత్వ వికాసం జరుగుతుంటది. తద్వారానే వ్యక్తి ధర్మార్థ కామోక్షములను సిద్ధించుకుంటాడు. ఉమాచార్య, అధీన అంటే ఆ అనేది నిషేధార్థంలో చెప్తుందా ఇక్కడ? దీనం అన్నది చూడండి, దీనుహీనుడుగా ఉండడం, అధీనుడుగా ఉండడం. ప్రతి ఒక్కరికి సందేశం ఏంటంటే అధీన స్థితిలో ఉండాలి, కానీ దీన స్థితిలో ఉండకూడదు. అందుకని ఇక్కడ తర్వాత దానిలో చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ పరాధీనత, ఏ కర్మలు పరాధీనములో ఉండునో వాటన్నింటి చేత. ఇప్పుడు అక్కడ మనం ప్రయత్నపూర్వకంగా వదులుకోవాలి అని అంటే ఇవాళ వారు రాలేదు, మరి పేరు తీసుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ వింటే వారు ఇబ్బంది పడతారు. ఇంకా ఎంతో మంది ఇళ్లలో ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిది ఏంటంటే, ఏమైంది యజ్ఞం చేయట్లేదు ఏంటి, ఇంత సమయం అయిపోయింది అని అంటే పని మనిషి రాలేదు, పాత్రలు కడగలేదు. పాత్రలు కడగలేదు అంటే ఇప్పుడు పని మనిషి ఈ యజమానా, వారి ఇంటి వాళ్ళు యజమానా? ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్పండి, ఎవరికి బానిస? అంటే మన పనులు మనం చేసుకుంటే అన్ని పనులు సకాలంలో జరుగుతుంటాయి. ఇక్కడ అదే అర్థం ఇచ్చారని చెప్తుండదు అది. అందుకని ఏ కర్మలు స్వాధీనంలో ఉంటుంటాయో వాటిని ప్రయత్నం చేసి సేవింపవలేను. సాధ్యమైనంత వరకు మన పనులన్నీ మనమే చేసుకుంటే ఇటువంటి దీనహీనమైన వాళ్ళు రావాలి. ఇప్పుడు ఏంటంటే ఈ పరిస్థితి ఏంటంటే లోకములో ఒకటి ఏంటంటే, మీసాలు లేబట్టేవాడు ఒకడైతే నోట్లు ఉంచేవాడు ఇంకొకడు అన్నట్టుగా వాళ్ళ మీద ఆధారపడి చేసుకోవడం ఇది సరైనటువంటిది కాదు. సాధ్యమైనంత వరకు స్వయం ప్రతిపత్తితోటి ఉండడం మంచిది. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం, ఏతద్ విద్యాత్ సమాసేన లక్షణం సుఖ దుఃఖయోః. మనుస్మృతి 4వ అధ్యాయం 160వ శ్లోకం. సర్వం పరవశం దుఃఖం, ఇతరుల మీద ఆధారపడి
ఈ సందర్భంలో ఎవరైతే వ్యాపారం ప్రారంభిస్తుంటారో, ఎవరైతే పరిశోధన చేస్తూ ఉంటారో, ఎవరైతే సుఖపడాలని అనుకుంటారో, ఈ వ్యాపారం చేసేవారు స్వీపర్ పని స్వీపరే చేయాలి, అంట్లు తోమేవాడు అంట్ల పనే చేయాలి, మేనేజర్ పనే చేయాలి అని బండ గుర్తులు పెట్టుకొని లక్ష్మణ రేఖ గీసుకొని ఉంటే ఆ వ్యక్తి ముందుకు పోలేడు, వ్యాపారంలో నష్టపోతుంటాడు, రోడ్డు మీదకి వస్తాడు. సమయం, సందర్భం, ఉచితం, అనుచితం, పరిస్థితిని బట్టి ప్రతి పనిని తాను చేసుకుంటూ పోయి, ఎప్పుడైతే ప్రతి పనిని తాను చేసుకుంటూ పోతుంటాడో కర్మచారులందరూ, పని వాళ్ళందరూ వాళ్ళు గమనిస్తుంటారు, అమ్మో మన మీద ఆధారపడే లేడు, ఇతను అన్ని పనులు చేసుకుంటాడు, మనం ఎక్కువ తక్కువ చేస్తే మనల్ని తీసి పడేస్తుంటాడు అని చెప్పేసి భయముతోటి వాళ్ళు కూడా ఆ రకంగా ఉంటుంటారు. సమయం వస్తే ఊడవాలే, తుడవాలే, మరి సమయం వచ్చినప్పుడు కూర్చొని అందరినీ ఆదేశించాలి. అన్ని పనులలో సమర్థంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తికి ఎదురే ఉండదు, చాలా ముందుకు పోతుంటాడు. అదే అందుకే సర్వం పరవశం దుఃఖం, ఈ పని వారే చెయ్యాలి అని భీష్మించి కూర్చుంటే చాలా ఇబ్బందులు పడతామని. సర్వం ఆత్మవశం సుఖం, ఏదైతే ఇక అన్ని ఏదైనా సరే ఇక మన పని మనం చేసుకున్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి అన్ని స్వయంగా చేసుకోవడం మంచిది. ఏతద్ విద్య సమాసేన, ఈ రకంగా ఎవరైతే విశాల దృష్టికోణంతో ఇంత ఆలోచించుకొని ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో, లక్షణం సుఖ దుఃఖయో, సుఖము దుఃఖము పొందాలంటే ఇతరుల మీద ఆధారపడి ఉంటే దుఃఖము, అన్ని పనులు సాధ్యమైనంత వరకు తానే చేసుకుంటే సుఖం అనేటువంటిది రహస్యం. పరాధీనమైనంత దంతయు దుఃఖము, స్వాధీనమైనంతయు సుఖము, ఇదియే సంక్షేపముగా సుఖ దుఃఖముల లక్షణం అని తెలుసుకొనవలయును. పరస్పరాధీనమై యున్న ఆయా కార్యములు అధీనముననే చేయవలయును. పరస్పరం ఆధీనమై ఉన్న ఆయా కార్యములు అధీనముననే చేయవలయును. అంటే ఇప్పుడు సంతానం కనాలి అని అన్నప్పుడు స్త్రీ కావాలి. మీరు లింగ మార్పిడి చేసుకొని ఇప్పుడు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, మీరు లింగ మార్పిడి చేసుకోండి, హార్మోన్స్ వికసితం చేసుకోండి, ఏదైనా చేసుకోండి, ఉత్పత్తి ధర్మం కావాలి అని అన్నప్పుడు బీజమును స్వీకరించేటువంటి భూమి కావాల్సిందే. మీరు లింగ మార్పిడి చేసుకుంటారా, భగవంతుడు సహజంగా పుట్టించినటువంటి ఆ స్త్రీ పురుషుల దేహంతో చేసుకుంటారా, అది మీ ఇష్టం. అందు గురించి ఈ యొక్క ఇతరుల మీద ఆధారపడి ఉన్నటువంటి కార్యములను ఇతరుల ఆధీనంతోటే చెయ్యాలి. స్త్రీ పురుషుల వ్యవహారం పరస్పర అధీనమై, ఇప్పుడు నేను చెప్పిందే ఇక్కడే చెప్తున్నాడు, పరస్పర అధీనమై ఉండవలయను. అనగా స్త్రీకి పురుషుడు, పురుషులకు స్త్రీ ఒకరికొకరు ప్రియము ఆచరించుచు అనుకూలంగా ఉండవలయను. వ్యభిచారము గాని విరోధము గాని చేయరాదు. ఏంటంటే ఈ వ్యభిచారం దగ్గర గాని విరోధం దగ్గర గాని ఏంటంటే అక్కడ అసంతృప్తి ఏకీభవించటం జరగట్లేదు, తిరస్కార భావం ఉంటున్నది కాబట్టి వ్యభిచారానికి బయటకు పోవడం జరుగుతుంది. అదే ఇక్కడ ఒకరికొకరు అన్యోన్యంగా ఉన్నారనుకోండి, ఇంకా అటు ఇప్పుడు ఇంట్లోనే కడుపు నిండా తిన్న తర్వాత బయట భోజనం ఎలా చేస్తారు, అది రహస్యం. ఈ విరోధం ఎందుకని అంటే ఇష్టం లేనిది, మాడిపోయినది, ఉప్పు ఎక్కువైంది, ఉడకనిది, ఈ రకంగా ఉన్నది అనుకోండి, అటువంటి వ్యవహారం కాకుండా మంచిగా రుచికరంగా ప్రేమపూర్వకంగా చేసేటప్పుడు ఆ యొక్క భోజనం ప్రీతిపూర్వకంగా సేవించడం జరుగుతుంటది, అది రహస్యం. పురుషుని ఆజ్ఞానుకూలముగా గృహ కార్యములు స్త్రీ అధీనమునను, వెలుపలి కార్యములు పురుషుని అధీనమును. పురుషుడు ఏ రకంగానైతే కోరుకుంటాడో, అతనికి ఏ రకంగానైతే ఇష్టమో ఆ విధముగా గృహ కార్యములు స్త్రీ అధీనములో నడవాలి. బయట కార్యములు అన్ని
పురుషుని అధీనమున ఉండవలేను. దుష్ట వ్యసనములలో చిక్కుకొనక ఉండునట్లు ఒకరినొకరు అడ్డగింపవలేను. అంటే చెడు పనులు చేస్తున్నప్పుడు ఎదిరించాలి, వద్దని చెప్పాలి, ప్రయత్నించాలి సాధ్యమైనంత వరకు. ఇక మంచి పనులకు మాత్రం మనం కనబడకూడదు. మంచి పనులు వాళ్ళను చేయనివ్వాలి, పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రం ఇవ్వాలి. వివాహం కాగానే స్త్రీకి పురుషుడు, పురుషునకు స్త్రీయు అమ్ముడు పోయినట్లు నిశ్చయముగా నెరుంగవలను. అమ్ముడు పోయినట్లు అంటే ఇక నీవు నా సొంతము అనేటువంటి అభిప్రాయంతో ఉండాలి, కానీ నువ్వు ఇక దగ్గరికే రానివ్వకుంటే ప్రతిదానికి గొడవ పెట్టుకుంటుంటే ఏంటంటే గొడవ దుక్కుడు వ్యవహారం నడుస్తుంటది. అది అభిప్రాయం ఇక్కడ. అందుకని ఆ రకంగా నీవు నాకు సొంతము అనేటువంటి విధంగా ఉండాలి. ఇంటి దగ్గరే తృప్తి జరిగితే బయట గోడ దూకుడు వ్యవహారం ఎందుకు వస్తుంది? అది ఆలోచించుకోవాలి. స్త్రీ పురుషుల హావభావములు నఖశిఖాగ్ర పర్యంతము గల వీర్యాదులన్నీ పరస్పర అధీనములై పోవుచున్నవి. ఇప్పుడు ఏంటంటే పోయే భాష కొంచెం జనానికి ఏమనిపిస్తుంది ఆచార్య అంటే, అదిగో నిన్ను మేము కొనుక్కు తెచ్చుకున్నాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆచార్య. కొనుక్కు తెచ్చుకున్నాము అనేది కాదు. ఇక్కడ రహస్యం ఏంటంటే, నేను నీకు ఉండగా అన్ని రకాలుగా. ఇప్పుడు ఏంటంటే గోడ దూకుడు వ్యవహారం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు పోయినావు, ఎందుకు అట్లా చేస్తున్నావు, ఈ అక్రమ సంబంధం ఎందుకు అనేటువంటిది. నీ ఫోన్లో ఈ బొమ్మలేంటి, ఇక్కడ నువ్వు ఇంతసేపు ఏం చేసావు అని దగ్గరికి రాగానే అది వాసన చూడడము, పసిగట్టడము, వెంట్రుకలు ఉన్నాయని చెప్పేసి అడగడం, నిలదీయడం, ఈ రకంగా ఇవన్నీ ఎందుకు? నువ్వు ఇంటి దగ్గర తృప్తిగా చూసుకుంటే బయటకు ఎందుకు పోతారు ఎవరైనా కూడా? ఈ అనుమానం ఎందుకు వస్తున్నది అంటే నువ్వు సరిగా లేవు కాబట్టే నీ బాధపడలేక బయటకు పోవడం, నీ బాధపడలేకనే బయట ఉండడం. ఇదంతా తప్పు మన దగ్గర పెట్టుకొని వారిని అనడం సరైనటువంటిది కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ వ్యవహారంలో అది పండులోని రసం పిండుకొని పట్టి, ఇప్పుడు ఆయన ఖుదీరాం బోస్ గారి జీవిత చరిత్రలో జైల్లో ఉన్నప్పుడు అతను ఉరిదీయడానికి పోతున్నప్పుడు అతనికి మామిడి పండు ఇచ్చాను, చిన్న వయసులోనే ఇతనికి ఉరిదీయబడుతుంది అని చెప్పేసి జైలరు మామిడి పండు ఇస్తే దానిని ఆ మామిడి పండు ఇచ్చిన సమయానికి ఒక అరగంట సమయం ఇచ్చి అరగంట తర్వాత వచ్చి అతన్ని తీసుకుపోతే ఆ మామిడి పండు అలాగే కనబడుతుంటది. అయ్యో కొడుకు బాధతోటి పండు కూడా తినలేదు అని చెప్పేసి అతను బాధపడుతూ ఆ పండుని తీసుకోబోతే ఏమి లేదు, దాంట్లో వాటి తోడుగానే ఉన్నది, పీసు లోపల ఉన్నది, అంటే పానకం అంతా తినేసాడు అన్నమాట. ఆ రకంగా ఈ గొడవలు ఎందుకు వస్తాయి అని అంటే మన ఓజస్సును పరాయి వాళ్ళు దోచుకుంటున్నారు, అక్కడ ఖర్చు అయి ఉంటున్నది. కాబట్టి ఇక ఉన్న ఓజస్సు అక్కడ ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏకీభవించాలంటే శరీరం సహకరించదు. కాబట్టి ఇరిటేషన్, ఒత్తిడి, ఇబ్బందులు, గొడవలు ఇక్కడ జరుగుతున్నాయి. అందుకని అది సరైనటువంటిది కాదు అనేది అభిప్రాయం. స్త్రీ గాని పురుషుడు గాని అప్రసన్నతతో ఏ వ్యవహారమును చేయకూడదు. అంటే ఇప్పుడు నేను కొనుక్కున్న వస్తువును నేను ఎట్లయితే ప్రియముగా వ్యవహరిస్తుంటానో, అది అంత ఇష్టపూర్వకంగా ఎట్లయితే వాడుకుంటానో, ఈ వివాహం కూడా అంతే. స్త్రీకి పురుషుడు, పురుషునికి స్త్రీ పరస్పరం ఆ రకంగా ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి అనేటువంటిది అభిప్రాయం. అందులను మిక్కిలి అప్రియకారకములకు వ్యభిచారము, వేశ్యాగమనము, పరపురుష గమనము వదిలి సతీపతులొకరితో ఒకరు ఎల్లప్పుడూ ప్రసన్నులై ఉండవలెను. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ప్రేమపూర్వకంగా ప్రసన్నులుగా ఉంటే, ఏ ఇంటిలోనైతే స్త్రీ ప్రసన్నంగా ఉంటుంటుందో, మానసిక వ్యధ పడితే మానసిక వ్యధ దుఃఖంతో ఉండి బయటకు చెప్పుకోలేకుండా లోపలే సహించుకుంటే పాత్రలు విరిగిపోతుంటాయి, వండిన పదార్థాలు చెడిపోతుంటాయి. ఇంటిలో ఎంత చేసినా కూడా అక్కడ ఏదో కొదవ కనిపిస్తూ ఉంటుంటది. అదే ప్రసన్న వదనంగా ఉన్నట్టయితే అక్కడ అక్షయ పాత్రలాగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంటది, అన్నీ కలిసి వస్తుంటాయి. అందుకని ప్రేమపూర్వకంగా ఉండాలనేది అభిప్రాయం. బ్రాహ్మణులైరేని పురుషుడు మగబిడ్డలను సుశిక్షురాలను
సుశిక్షితురాలగు స్త్రీ ఆడబిడ్డలను చదివింపవలెను. బ్రాహ్మణులైరేని పురుషుడు మగబిడ్డలను చదివించాలి. అదే బ్రాహ్మణులైరేని స్త్రీ అయితే సుశిక్షితురాలు కావాలి అని అంటే స్త్రీ సుశిక్షితురాలు అయితేనే కదా ఆడబిడ్డలకు చదివించేది. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు అనే పదం కాకుండా పురుషులు మగబిడ్డలకు, స్త్రీలు ఆడబిడ్డలకు చదివించాలి అనేటువంటిది. ఈ స్త్రీలు ఆడబిడ్డలకు ఎందుకు చదివించాలి, పురుషులే మగబిడ్డలకు ఎందుకు చదివించాలి అని అంటే ఈ యొక్క ఒక వయసు వచ్చాక శరీరంలో జరిగేటువంటి మార్పులతోటి ఆయా ప్రవర్తనను గుర్తించేటువంటిది. పురుషుని శరీరంలో మార్పులు పురుషుడు గుర్తిస్తుంటాడు, స్త్రీ శరీరంలో జరిగే మార్పులను స్త్రీ గుర్తిస్తుంటది. కాబట్టి ఆ విధముగా, అంతేగాని విద్య నేర్చుకోవడానికి అక్కడ గురువు కావాలి కానీ స్త్రీ పురుష దేహం అక్కర్లేదు. వివిధ ఉపదేశముల చేతను వక్తృత్వము చేతను వారిని విద్వాంసులుగా చేయవలెను. స్త్రీకి దేవుడు సత్కారార్హుడు పతి, పురుషునకు దేవి సత్కారార్హురాలు భార్య. గురుకులమందుండు వరకు శిష్యులు అధ్యాపకులను తమ తల్లిదండ్రులుగా ఎంచవలెను. అధ్యాపకులు శిష్యులను తమ సంతానముగా ఎంచవలెను. అది తొందరగా రండి, ఇప్పుడు వచ్చి మొత్తము ఏదో చెప్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం ఓపిక పడితే మొత్తం 10 నిమిషాలు దాటిపోయి 11, 13 నిమిషాలు, 15 నిమిషాల వరకు ఇక్కడ వస్తున్నారు. అక్కడనేమో ఎవరు వస్తలేరు ఆరంభంలో. తొందరగా లేవండి, తొందరగా లేస్తే కరెక్ట్ గా 5-10 క్లోజ్ చేయాల్సిందే, ఏం లేకున్నా కానీ 10 మినిట్స్ అంటే మరి ఇక్కడ 10 మినిట్స్ పోతుంది, అక్కడ 10 మినిట్స్ పోతే ఇంకా మనకు మిగిలేది ఎంత అంటే అదే 1 గంట 40 నిమిషాలే మిగులుతుంది. అందుకని మీరు తొందరగా వస్తే ఇంకా మంచి విషయాలు చెప్పేది ఏంటంటే సాగదీస్తున్నారు, కొద్దిగా అవగాహన లేకుండా చెప్తున్నారు కానీ ఆగట్లేదు, నిరంతరంగా చెప్తున్నారు. మళ్ళీ విజయదుర్గమ్మ గారు మీ విషయం ముగింపు, ప్రారంభం ఎంత అద్భుతంగా చేస్తున్నారో ముగింపు మీది ఎలా ఉంటున్నది అంటే పాలు తాగే శిశువుని మధ్యలోంచి లాక్కపోయినట్టుగా ఉంటున్నది. అది సరైనటువంటి ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య ఓం ప్రకాశ్ గారి ధన్యవాదములు. ఆధ్యాత్మ సత్సంగము జ్ఞానము మనకు సత్యప్రకాశం అనేటువంటి మహత్ గ్రంథాన్ని చతుర్థ సముల్లాసము లోపల ఈరోజు సదాచార ఫలములేంటిది, దురాచార ఫలములేంటిది చక్కగా లోతుగా అర్థం చేసుకుంటున్నాము. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కి 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన అమ్మ ఎవరు నిన్న ప్రభాకర్ గారు చేయించాలని ప్రార్థన. సిద్ధంగా ఉన్నారా అండి? దేవమణి గారు అది ఫోటోలు నిజామాబాద్ యజ్ఞం ఫోటోలు పెట్టండి. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. अमृतोपस्तरणमसि स्वाहा, ओम अमृतापिधानमसि स्वाहा, ओम सत्यं यशः श्रीर्मय श्री श्रेतां स्वाहा. आचमन मंत्राన్ని
ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్ఠే, ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్ర. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఘమర్షణ మంత్ర. ఓం ఋతం చ సత్యం చ విద్యా తపసోऽధ్యజాయతాం, తతో రాత్రిజాయత తతో సముద్రో దర్ణవా, సముద్రాదర్ణవా దది సంవత్సరో అజాయతాం, అహోరాత్రాని విదధాత్ విశ్వస్య మిషతో వశీ, సూర్యాచంద్రమసౌ ధాతాయతా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వహా. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్ర. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః, దక్షిణాదీంద్రోధిపతిశ్చిరచ్చిరాజే రక్షితా పితరైషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః, ప్రతీచేదిగ్వరుణోధిపతిః పృథాగో రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః, ఉదీచేదిక్ సోమాధిపతిః స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః, ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః, ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః శత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఉపస్థాన ప్రకరణం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదాతి వేదః, సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. ఋగ్వేదం 1వ మండలం 99వ సూక్తం 1వ మంత్రం. భావార్థం. ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాం. లోభంతో ఎవరైని త్యాగం చేయజాలని ధనం నిశ్చితముగా నశింపజేయదవని ఎరుగుదము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యం చేర్చున్నట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః, ఆప్రాద్
ధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు శచ్చ. యజుర్వేదం 7వ అధ్యాయం 42వ మంత్రం. భావం: ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యుస్థానము, భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మమాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. 3వ మంత్రం. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. యజుర్వేదం 33వ అధ్యాయం 31వ మంత్రం. భావం: ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుచున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. 4వ మంత్రం. ఉద్వయం తమసస్పరిశ్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. యజుర్వేదం 35వ అధ్యాయం 14వ మంత్రం. దీని భావం: మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకు నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాము. తర్వాత ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే చేరుకోవాల్సిన చోటుకి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ అసఫల ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. తచ్చక్షుర్దేవహితం పురస్తాచ్చుక్రముచ్చరత్ పశ్యేమా శరదశతం జీవేమా శరదశతం శృణయామా శరదశతం ప్రభ్రవామా శరదశతం అధీనాస్యామా శరదశతం భూయచ్చ శరదశతాత్. యజుర్వేదం 36వ అధ్యాయం 24వ మంత్రం. ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రాధేయపడి ప్రార్థించడం. అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతువులు చూడగలం, 100 శరదృతువులు జీవించగలం, 100 శరదృతువులు వినగలం, 100 శరదృతువులు మాట్లాడగలం, 100 శరదృతువులు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండగలం, 100 శరదృతువుల కంటే కూడా ఎక్కువగా జీవించగలం. ఈ విధంగా భగవంతుని అస్తిత్వమును అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. తర్వాత ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. యజుర్వేదం 36వ అధ్యాయం 12వ మంత్రం. తర్వాత గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణం. హే ఈశ్వరా దయానిదే, భవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవేన్నః. తథా నమస్కార మంత్ర.
ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. తథా ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవి స్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం సమాప్తం. ఓం సర్వేభ్యో నమస్తే. आचार्य जी नमस्ते. शांति पाठ करो आचार्य. हाँ जी हाँ जी. ओम देव शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति औषध शांति वनस्पते शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. శ్రీ నమః. అందరికీ నమస్కారం. ప్రభాకర్ గారు, ప్రాయశ్చిత్త మంత్రం లోపల పరమాత్మని కోరుకుంటున్నాడు జీవాత్మ. నేను 100 శరదృ గడిచేంత కాలము